రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎట్లాగో రేవంత్ రెడ్డికి అట్లాంటి కేవీపీ కావాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ లేదా రేవంత్తో సమస్యలు పరిష్కరించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు లేదా రేవంత్కి ఇబ్బంది రానియకుండా చూసుకునేటందుకు. కేవీపీ రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు ఏ పదవులు ఆశించలేదు. రాజశేఖర రెడ్డి కార్యకలాపాలు ఏంటో దానికి ఆయన్ని సక్సెస్ఫుల్గా నడిపించేందుకే చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ లోటే రేవంత్ కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతి వ్యూహాల దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనాన్స్ ఇష్యూ బిల్లు వచ్చినప్పుడు ఆవేశపూరితమైనటువంటి విధంగా తీసుకొచ్చారు. స్ట్రాటజీలో చివరికి కాంగ్రెస్ ఇరుకుని పడిపోయింది. దాన్ని కవర్ చేయడానికి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఇష్యూ డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఏది అప్పులు పాలు చేశారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటే దాని మీద చర్చకి రెడీ అంటే ఆ చర్చలో 1,15,000 కోట్ల అప్పు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది. అదేమంటే మీరు తీసుకున్న అప్పులకి వడ్డీలును కిస్తీలు కట్టాం ఇంతకుముందు ఎప్పుడన్నా ఎవరన్నా